లోక్సభతో పాటు 5 రాష్ట్రాలకు జరగబోయే సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ ఇవాళ విడుదలయ్యే అనౌన్స్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. సాయంత్రం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం అంటూ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనీ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ అనే వార్త చూస్తూ ఉన్నాం. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందా? ఏం చెప్తున్నారు? చాలా రోజుల నుంచి ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడెప్పుడు షెడ్యూల్ విడుదల చేస్తుందని. మొత్తానికి కేంద్ర ఎన్నికల సంఘం సాయంత్రం 5 గంటలకు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ని విడుదల చేయబోతుంది. ఈ మేరకు మీడియాకు ఆహ్వానం పంపారు. సాయంత్రం 5 గంటలకు లో చాలా పెద్ద మీడియా హాల్ ఉంది అక్కడ. సో అక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు, విలేకరుల సమావేశాన్ని. సో ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించబోతున్నారు. సో ఈసారి ఎన్నికల షెడ్యూల్ ఎన్ని విడతల్లో వస్తుందనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికలు చూసుకుంటే మనకు మార్చి 5వ తేదీన లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. సో మే 15 కల్లా పూర్తి చేశారు. సో 8 నుంచి 9 విడతల్లో గత 2014 ఎన్నికలు జరిగాయి. ఈసారి ఎన్ని విడతల్లో నిర్వహిస్తారనేది కొంత ఆసక్తికరంగా ఉంది. ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి, అరుణాచల్ ప్రదేశ్, ఒరిస్సా అసెంబ్లీ ఎన్నికలు కూడా లోక్సభ ఎన్నికలతో పాటే ప్రకటించబోతున్నారు. సో మొత్తానికి ఓవరాల్ గా దీనికి సంబంధించినటువంటి కసరత్ అంతా కూడా కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రధాన అధికారులందరితో సమావేశాలు జరిపి ఎన్నికల ప్రిపేర్డ్నెస్ ను అసెస్మెంట్ చేసింది. ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని రాష్ట్రాల్లో కూడా సరైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా లేదా అన్న దానిపైన అసెస్మెంట్ చేసింది. ఇక చివరిగా జమ్మూ కాశ్మీర్ కూడా రీసెంట్ గానే ఇదే వారంలో వెళ్ళింది. జమ్మూ కాశ్మీర్ కు ఎన్నికల బృందం వెళ్ళి అక్కడ ఈ మధ్య ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో అక్కడ కూడా అసెస్మెంట్ చేసింది. సో ఆ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ కూడా ప్రస్తుతం డిజాల్వ్ అయింది, రద్దు అయిపోయింది. సో ఆ నేపథ్యంలో కొత్తగా అక్కడ కూడా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. సో దీనికి సంబంధించినటువంటి ఎన్నికలు కూడా షెడ్యూల్ ప్రకటన కూడా ఇదే రోజు లోక్సభ ఎన్నికలతో పాటు నిర్వహించే అవకాశం ఉందనేటువంటి అంశం తెలుస్తుంది. సో ఓవరాల్ గా చాలా ఉత్కంఠగా ఎదురుస్తున్నటువంటి లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన ఈ రోజు సాయంత్రం విడుదల కాబోతోంది. మొత్తానికి 2 నెలల పాటు ఏప్రిల్ మొదటి వారం నుంచి మే చివరి వారం మధ్యలో మొత్తం ఈ 2 నెలల పాటు లోక్సభ ఎన్నికల ప్రక్రియ జరగబోతోంది. జూన్ 3 కల్లా కొత్త లోక్సభ కొలువు తీరాల్సి ఉంది. సో జూన్ 3 కల్లా మొత్తం ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసి లోక్సభ 18వ లోక్సభ సమావేశం కావాల్సి ఉంటుంది కాబట్టి సో ఆ మేరకు ఎన్నికల షెడ్యూల్ ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. సో ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రధాన అధికారులతో సమావేశం జరిపి అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ ప్రిపేర్డ్నెస్ అంతా కూడా అంచనా వేశారు. సో అంచనా వేసి అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, శాంతి భద్రతల పరిస్థితి కానీ, విద్యార్థులకు సంబంధించినటువంటి పరీక్షలు అయిపోయాయా లేదా, అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, సో ఇలా అనేక అంశాలన్నిటికీ కూడా బేరీజ్ వేసుకున్న తర్వాత ఎన్నికల సంఘం ఈ షెడ్యూల్ ను ప్రకటించింది. చాలా రోజుల నుంచి కొంత కాంగ్రెస్ పార్టీ నుంచి కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఎప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం అనౌన్స్ చేస్తుంది, ఇంకా ప్రధానమంత్రి ప్రోగ్రామ్స్ అయిపోయిన వరకు వేచి చూస్తారనేటువంటి కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికల సంఘం కొంత టైం తీసుకొని ఒక వారం లేట్ అయింది. గత 2014 లోక్సభ ఎన్నికలు మార్చి 5వ తేదీన ప్రకటిస్తే ఈసారి 2019 లోక్సభ ఎన్నికలు మార్చి 10వ తేదీన ఈ రోజు సాయంత్రం 5 గంటలకు విడుదల కాబోతున్నాయి. హరి, ఓకే, ఎన్ని విడతల్లో ఉండొచ్చు అనేది ఇంకా క్లారిటీ లేదని తెలుస్తోంది. అయితే మొదటి విడతలోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందా అంటే ఏం చెప్తారు? దీనిపైన రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిజానికి మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కూడా ఈ రోజు లోక్సభతో పాటు ఎన్నికల షెడ్యూల్ ని విడుదల చేయబోతున్నారు. అయితే అది ఎప్పుడు వస్తుందా అన్న దానిపైన రకరకాల అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఏప్రిల్ 2వ వారం వరకు కూడా మన ఆంధ్రప్రదేశ్ లో 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి, 10వ తరగతి పరీక్షలు ఉన్నాయి, అట్లాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. సో అప్పటి వరకు కూడా స్కూల్స్ కూడా ఖాళీ ఉండవు. అట్లాగే ఎన్నికల నిర్వహణంతో కూడా టీచర్స్ ఎక్కువగా మెజారిటీ నిర్వహిస్తారు కాబట్టి ఉపాధ్యాయులందరూ కూడా ఈ పనుల నుంచి బయటకు వచ్చేంత వరకు కూడా అక్కడ షెడ్యూల్ ప్రకటించే అవకాశం లేదు. కాబట్టి ఏప్రిల్ 3rd వీక్ లో కానీ లేకుంటే 4th వీక్ లో కానీ ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి అంచనా వస్తుంది. మనం గత 2014 లోక్సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కనుక చూస్తే ఏప్రిల్ చివరి వారంలో, మే మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించినటువంటి సిచ్యువేషన్ చూసాం. సో ఈసారి 2 రాష్ట్రాల్లో కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించేటువంటి అవకాశం ఉందనేటువంటి సమాచారం కూడా వస్తుంది. సో 2 రాష్ట్రాలకు, తెలుగు రాష్ట్రాలకు ఒకే రోజున ఎన్నికలు నిర్వహించాలని అనేక రాజకీయ పక్షాలు కూడా విజ్ఞప్తి చేశాయి. డూప్లికేట్ ఓటర్స్ ఉండేటువంటి అవకాశం ఉంది, డబుల్ ఓటర్స్ మళ్ళీ వేరే చోట తమ ఓటును ఎక్సైజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి తెలుగు రాష్ట్రాలు రెండిట్లలో కూడా ఒకే రోజున ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందనేటువంటి ఒక
సూచనలు విజ్ఞప్తులు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి చేరాయి కాబట్టి ఒకే రోజున ఎన్నికలు నిర్వహించే దిశగా ఎన్నికల సంఘం కూడా కసరత్తు చేసినట్టు తెలుస్తుంది. సో ఓవరాల్ గా ఏప్రిల్ చివరి వారం కానీ లేకుంటే మూడో వారంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక అంచనాలు వస్తున్నాయి. సో ఓవరాల్ గా మొత్తం దేశవ్యాప్తంగా మాత్రం 7-8 షెడ్యూల్లో ఎన్నికల పూర్తి చేయాలనే దిశగా కేంద్ర ఎన్నికల సంఘం ఆలోచిస్తోంది. ఎందుకంటే ఈసారి మరొకసారి కొత్తగా ఫీచర్ ఈసారి తీసుకొచ్చారు. గత ఎన్నికల్లో కేవలం ఈవీఎంలను ఉపయోగిస్తే ఈసారి ఈవీఎంలతో పాటు వీవీప్యాట్ మిషన్ లో కూడా ఉపయోగిస్తున్నారు. సో ఎన్నికల్లో ఓటరు తన ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత అది ఏ పార్టీకి వెళ్ళింది అనేది ఒక స్లిప్ లో ప్రింట్ అయ్యి వస్తుంది. అది చూసుకునేటువంటి మిషన్స్ అన్ని కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఈసారి కొత్తగా ఆ ఫీచర్ ను పెడుతున్నారు. కాబట్టి వీటన్నిటిని మొత్తం సుమారు 10 లక్షల పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా. సో దీనికి సంబంధించినటువంటి వీవీప్యాట్లను వాటన్నిటిని కూడా సమకూర్చాల్సి ఉంటుంది. ఆ మేరకు అట్లాగే ఆర్మీ సాయుధ బలగాలను కూడా డిప్లాయ్ చేయాల్సి ఉంది. పారామిలిటరీ ఫోర్సెస్ అందరినీ కూడా డిప్లాయ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ అవైలబిలిటీని బట్టి ఫోర్సెస్ అవైలబిలిటీని బట్టి వాటిని మూవ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం బహుశా 2 నెలల్లో ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేటువంటి అవకాశం కనబడుతుంది. రైట్ వెంకటేష్.